మఫ్తీలో వచ్చి బొబ్బిలి పోలీసులను ప్రశ్నించడమే నేరమా? జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై కక్ష సాధింపు చర్యలు. వామ్మో, ఎన్ని 6 పేజీలనా? తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నట్టు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. లేదంట. ఒక్కసారి చూద్దాం. ఇది వార్త మొత్తం మావాడు ఒకటే పేజీ పెట్టిండు. ఎటువంటి సమాచారం లేకుండా మఫ్తీలో వచ్చిన పోలీసులు తన భర్తను బలవంతంగా తీసుకెళ్తుండగా ఎదిరించిన పాపానికి ఆమెపై బొబ్బిలిలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 30న రాత్రి కర్మన్ ఘాట్లోని జర్నలిస్ట్ కోసిక వెంకటరామరెడ్డి ఇంటి వద్ద ఏపీ పోలీసులు హైడ్రామా చేసిన విషయం తెలిసిందే. కేవీఆర్ను బలవంతంగా తీసుకెళ్తుండగా ఆయన భార్య విజయలక్ష్మి వాళ్ళను ప్రశ్నించింది. మఫ్తీలో ఉన్న బొబ్బిలి పోలీసులు ఆమె పట్ల అనుచితంగా దురుసుగా ప్రవర్తించారని దీనిపై ఆమె అదే రోజు రాత్రి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 1న బొబ్బిలి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో పాటు మరికొందరిపై సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు ప్రతీకార చర్యగా బొబ్బిలి పోలీసులు విజయలక్ష్మిపై తమ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసుకొని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ 0 ఎఫ్ఐఆర్ను తెలంగాణకు బదిలీ చేసి సరూర్నగర్లో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అసలేం జరిగింది? కేవీఆర్ తన ఛానల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కర్నూలు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణకు హాజరైన తనను కర్నూలు పోలీసులు రాత్రంతా ఠాణాలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు కేవీఆర్ ఆ తర్వాత వెల్లడించారు. ఆ తర్వాత మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా కేవీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ బొబ్బిలి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. కేవీఆర్ను అరెస్టు చేసేందుకు జూలై 30న అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మఫ్తీలో వచ్చారు. అంతా కుట్రపూరితం. మఫ్తీలో వచ్చిన ఏపీ పోలీసులపై విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆమె ఆటంకం కలిగించారని బొబ్బిలి పోలీసులు భావిస్తే అదే రోజు ఇక్కడే సరూర్నగర్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేయాలి. కానీ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు తమపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న తర్వాతే బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా విజయలక్ష్మిపై ఇక్కడ ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందనే భావనలో స్థానిక పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక తెలంగాణ బిడ్డపై పొరుగు రాష్ట్ర పోలీసులు దౌర్జన్యం చేస్తే ఇక్కడి ఈ సిగ్గుశరం అనిపిస్తలేదా మీకు కొంచెమన్నా? అరే, తన భర్తను ఎట్లెట్లా అరెస్ట్ చేస్తారా భయ్, ఎవడొస్తున్నాడో చూయించండి రా నాయన అని తన భర్త అరెస్టుకు వాడు దొంగనా, వాడు పోలీసోడా, వాడు రౌడీనా, ఎవడొచ్చి పట్టుకోపోతున్నాడో అర్థం కాకపోతే ఒక భర్త ఆమె పైన ప్రేమ ఉంది కాబట్టి ఆ భార్య అడ్డుపడ్డది. ఏ భార్య అయినా అడ్డుపడుతుంది. అడ్డుపడ్డందుకు మా విధులకు ఆటంకం కలిగించిందంటే మీరు అక్కడే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ఇమీడియట్లీ. మీ పైన ఇక్కడ సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ పైన కేసు పెట్టడంతోనే సిఐ వేరే పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యండి, బదిలీ. మమ్మల్ని బదిలీ చేస్తాం అని చెప్పేసి మళ్ళీ బొబ్బిల్లో ఆమె కేసులు పెడితే అది సరూర్నగర్కి కేసు ట్రాన్స్ఫర్ అయింది. 0 ఎఫ్ఐఆర్ ఎక్కడ ఏ స్టేషన్లోనే పెట్టుకోవచ్చు, అక్కడ నుంచి ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంత దుర్మార్గం మారా? దీనిపైన మా మహిళా సంఘాలు ఇక మాట్లాడవు పాపం మళ్ళా.